Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో గైస్, ఈ రోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, మనం ఇంటికాడ ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మనం బయటకు వచ్చి పీజీలో ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను క్లారిటీగా మొత్తం డిస్కస్ చేశాను గైస్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? సో గైస్, ఏమీ లేదు. సో ఏంటంటే, ఫస్ట్ మనం ఇంటికాడ ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మనం ఎలా బిహేవ్ చేస్తాం, మనం ఎలా ఉంటాం అది చూద్దాం. సో గైస్, మనం ఇంటికాడ ఉన్నప్పుడు ఏంటి, మనకు నచ్చినట్టు ఉండొచ్చు గైస్. మనం ఎప్పుడైనా లేకొచ్చు, ఎప్పుడైనా పడుకోవచ్చు, ఎప్పుడైనా తినొచ్చు, తినకుండా ఉండకపోవచ్చు, మనకు నచ్చిందే తినొచ్చు. ఏంటి, ఒకవేళ మన ఇంట్లో మన పేరెంట్స్ నచ్చంది వండినా సరే మనం అమ్మ నాకు ఇది నచ్చలా వేరే అంటే వేరే చేసే అవకాశం కూడా ఇంట్లో ఉంటది. ఒకవేళ మనం బయటికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళొచ్చు, మన ఫ్రెండ్స్ మన ఇంటికి రావాలన్నా మన ఇంటికి రావచ్చు. సో మనం మన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలన్నా ఇంటికి కూడా వెళ్ళొచ్చు గైస్. ఓకేనా? మనం నైట్ ఎంతసేపు అయినా సరే మెలకుగా ఉండొచ్చు, పగలు ఎంత లేటుగా అయినా లెగొచ్చు గైస్. ఓకేనా? సో దీస్ ఆర్ ది ఆల్ ఫ్యూచర్స్ ఇన్ ది ఇల్లు. సో ఏంటి, ఇంట్లో ఉన్నప్పుడు మనకు అన్ని ఫెసిలిటీస్, మనం అడిగి ఓడే ఉండడం, మనకు నచ్చింది తినొచ్చు, ఎంత కావాలితే అంత తినొచ్చు. ఓకేనా గైస్? కానీ వన్స్ మీరు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఓకేనా, వన్స్ మీరు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుద్ది, ఎక్కడ కూడా ఎప్పుడు పడితే అప్పుడు లేకొచ్చా, ఏది పడితే అంత తినొచ్చా, అండ్ ఇంటికాడ పెట్టినట్టు ఎంత టేస్టీగా బయట పీజీలో ఉంటుందా, అండ్ ఏంటంటే పీజీకి కూడా టైమ్స్ ఉంటాయా, లేకపోతే ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా, సో అవి ఈ వీడియోలో చూద్దాం గైస్. సో ఏంటి, సో ఫస్ట్ పీజీ. సో పీజీలో సో మీ అందరికీ తెలుసు మనం ఇంటికాడ ఎలా ఉంటాము, ఇంటికాడ మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయో మీ అందరికీ తెలుసు. సో నేను ఇప్పుడు పీజీలో ఉంటున్నాను కాబట్టి నాకు తెలిసిన, నేను రియలైజ్ అయిన విషయాలు మీకు చెప్పుదాం అనుకుంటున్నాను గైస్. ఓకేనా? సో ఫస్ట్ పీజీకి రాగానే మీకు ఏం అర్థం అవుద్దంటే, మీరు నథింగ్ అంటే మీరు లైఫ్లో ఇంతవరకు ఏమీ నేర్చుకోలేదని అర్థం అవుద్ది గైస్. ఓకేనా? అదేంటన్నా ఏమీ నేర్చుకోలేదంటే గైస్, మీరు ఇంటికాడ ఉన్నప్పుడు మీరు ఏ పని చేయనక్కర్లేదు. మీరు లెగ్గానే మీ అమ్మ టిఫిన్ వేసేద్ది, అండ్ తర్వాత మీరు భోజనం పెట్టద్ది, మళ్ళీ నైట్ అయితే డిన్నర్. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో, అసలు పనులు ఎప్పుడు జరుగుతుంది, సో అమ్మ ఏం చేస్తుంది అదంతా మీకు అనవసరం గైస్. ఓకేనా? కానీ వన్స్ మీరు పీజీకి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు లెగుస్తున్నారు, ఎప్పుడు లెగిసి ఏం చేస్తున్నారు, ఎన్నింటికి పడుకుంటున్నారు, అది మొత్తం మీకు తెలుస్తుంది గైస్. ఎందుకంటే పీజీలో నువ్వు తిన్న పళ్ళెం నువ్వే కడుక్కోవాలి, నువ్వు వేసుకున్న బట్టలు నువ్వే ఉతుక్కోవాలి గైస్. ఓకేనా? అది ఇంటికాడ నువ్వు ఏ బట్టలు ఎప్పుడు వేసుకున్నావో కూడా నీకు తెలియదు. అదే పీజీలో నువ్వు ఏ బట్టలు ఎప్పుడు వేసుకున్నావు అంటే, అసలు ఇంకా బట్టలు మనకేమన్నా మిగిలిన్నాయి, ఉతకాల్సింది మిగిలిన్నాయా, లేకపోతే పల్లెలన్నీ కడుక్కున్నానా లేదా, అసలు నా బ్రష్ ఎక్కడుందా, నా పేస్ట్ ఎక్కడుంది, నా పల్లెం ఎక్కడుంది, నా బట్టలు ఎక్కడున్నాయి, నా బ్యాగ్ ఎక్కడుంది, అవి అన్నీ నీకు తెలుస్తాయి గైస్. ఓకేనా? సో పీజీ అనేది చాలా మంది ఖచ్చితంగా లైఫ్లో ఫేస్ చేయాల్సిన ఒక ఘట్టం. ఓకేనా? సో చాలా మంది పీజీకి వచ్చిన తర్వాత ఒకలాగుంటారు, పీజీ రాకముందు ఒకలా ఉంటారు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటి, ఇంటికాడ ఉన్నప్పుడు ఏంటంటే నేను మార్నింగ్ 10-11ంటికి లేచిన రోజులు కూడా ఉన్నాయి గైస్. ఎందుకంటే మా అమ్మ నన్ను లేపేది కాదు, మా అమ్మ పని చేసుకునేది. కానీ ఇక్కడ నేను 6:30కి లెగుస్తున్నాను గైస్. ఎందుకంటే ఇక్కడ మనం ఒకవేళ పడుకుందాం అనుకున్నా కూడా మనం ఒక్కలకే ఒక రూమ్ ఉండదు గైస్. ఓకేనా? సో మనం వేరే వాళ్ళతో రూమ్ షేర్ చేసుకోవాలి. రూమ్కి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. సో నేను ఇప్పుడు ఉంటున్న రూమ్లో టోటల్ 7 మెంబర్స్ ఉన్నారు గైస్. ఓకేనా? సో టోటల్ 7 మెంబర్స్, సో ఇంక్లూడింగ్ మీ. సో మొత్తం 7 మెంబర్స్ ఉంటున్నాం మేము. అంటే సో ఇప్పుడు కూడా నేను 10ంటికి లెగొచ్చు, కానీ సో ఈ 7 మెంబర్స్ లెగిసి రెడీ అయ్యి మాట్లాడుకుని సో వాళ్ళ పనులకు వాళ్ళకి వెళ్ళే గోడలో నేను లెగిసిపోతా. సో మళ్ళీ నైట్ ఏంటి, సో మళ్ళీ నేను ఇంటికాడ మళ్ళీ తిని మళ్ళీ పడుకునేవాడిని. మళ్ళీ నైట్ కూడా సో ఎప్పుడు 11, 12, 1, 2 అయ్యేది. కానీ ఎక్కడ నీకు ఎప్పుడు కావాలిస్తే అప్పుడు వరకు నీకు లైట్లు ఏరు, అందరూ ఏ టైంకి అయితే లెగుస్తారో ఆ టైంకే నువ్వు లెగాలి.
అందరూ ఏ టైంతో అయినా పడుకుంటారో ఆ టైంలో నువ్వు పడుకోవాలి. నీకు నీకు నచ్చినట్లు ఎక్కడ నడవదు, ఓకేనా? సో గైస్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మిమ్మల్ని ఏదో భయపెట్టాలని కాదు గైస్, ఓకేనా? చాలా మంది ఇంట్లో ఉన్నప్పుడు ఏదైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులు మీకు తెలియజేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను గైస్, ఓకేనా? సో నేను కూడా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మా ఏంటి దొండకాయ ఉండవు, చికెన్ ఉండు, అమ్మా ఏంటి గుడ్డు ఉండొచ్చు ఇవాళ అని చాలా సార్లు అన్నాను గైస్. అది నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినట్టయితే నాకు పొద్దున సాంబారు, మధ్యాహ్నం సాంబారు, సాయంత్రం కూడా సాంబారే. ఇప్పుడు నాకు వాల్యూ తెలుస్తుంది గైస్, ఓకేనా? ఫుడ్ వాల్యూ. అక్కడ ఏంటంటే అమ్మ ఏంటి మా కారం ఎంత వేసు, అసలు కారమే లేదు ఈ కూరలో. సో గైస్ అని మన ఇంట్లో ఆర్డర్ వేస్తే అమ్మ భయపడిపోయి అరే సారీలో చూసుకోలేదురా అని అంటది. కానీ ఎక్కడ నువ్వు ఎవ్వడికే చెప్పలేవు. నువ్వు ఒకవేళ చెప్పినా కూడా అది ఏమీ మారదు. ఇవాళ నువ్వు చెప్పినా కూడా రేపొద్దున మళ్ళీ అదే టేస్ట్. అన్నం అసలు చెప్పకూడదంటే గైస్ మీకు చెప్పకూడదు, మీకు అనుభవిస్తే కానీ మీకే తెలుసు. నేను కొన్ని పీజీస్ ఇలా ఉంటాయి, కొన్ని పీజీస్ ఇలా ఉండవని నేను మాట్లాడలేదు. సో జనరల్గా నేను చెప్తున్నాను. సో నేనేం చెప్పాలనుకున్నానంటే మీరు ఇంటికాడ ఉన్నప్పుడే గైస్, మీరు ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో ఇంటికాడ నుంచి చూస్తున్నారో మీరందరూ చాలా లక్కీ గైస్, ఓకేనా? మీరు ఎందుకు లక్కీ అంటే మీరు పేరెంట్స్తో ఉన్నారు. మీరు మీ పేరెంట్స్ వండి పెట్టిన ఫుడ్ తింటున్నారు. మీరు మీ పళ్ళు మీరు కడుక్కోవట్లా, మీరు వేసుకున్న బట్టలు మీరు ఉతుక్కోవట్లా. అంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నారు గైస్, ఓకేనా? సేఫ్ జోన్లో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది గైస్, ఓకేనా? అసలు ఏమీ తెలియదు. కానీ మీరు ఎప్పుడైతే సేఫ్ జోన్ అంటే ఇంటికాడ నుంచి బయటికి వస్తారో, ఓకేనా? ఇంటికాడ నుంచి బయటికి వస్తారో సో గైస్ ప్రతి థింగ్ అసలు మీరు పొద్దున్న లెక్సిన కాడ నుంచి నైట్ ఏమేమి చేస్తున్నారో ప్రతి థింగ్ మీకు తెలుస్తుంది గైస్. ఎందుకంటే ప్రతిదీ మీరే చేసుకోవాలి గైస్, ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే మనం ఇంటికాడ ఉన్నప్పుడు మన పేరెంట్స్తో టైం స్పెండ్ చేయం గైస్, ఓకేనా? కానీ ఇప్పుడు పీజీకి వచ్చిన తర్వాత సో ఒక్కసారి అమ్మతో మాట్లాడదాం, ఒక్కసారి నాన్నతో మాట్లాడదాం అనిపించుద్ది గైస్, ఓకేనా? కానీ నిజంగా చెప్తున్నా, వన్స్ ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత సొంత అమ్మా నాన్నలతో మాట్లాడాలన్నా కూడా మీరు టైం టేబుల్ వేసుకోవాలి గైస్, ఓకేనా? ఎందుకంటే మీరు అంత బిజీ అయిపోతారు. మళ్ళీ ఏంటంటే ఇంటికాడ ఉన్నప్పుడు నాన్నకు తెలియకుండా అమ్మకు తెలియకుండా మనం డబ్బులు తీసేసి బయటికి వెళ్ళి కొనుక్కుంటాం గైస్, ఓకేనా? కానీ మీరు వన్స్ పీజీలో ఉన్నప్పుడు ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే మీరు నాన్న ఒక 100 రూపాయలు అని అడగాలనుకుంటారు, కానీ అడగలేరు. ఎందుకులే నేను ఇప్పుడు మా నాన్నని ఇంకా కష్టపడతాం ఎందుకు, మా అమ్మని ఇంకా కష్టపడతాం ఎందుకు అని మీరు అడగలేరు గైస్, ఓకేనా? సో మీరు వన్స్ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మీకు మనీ వాల్యూ తెలుస్తుంది గైస్, ఓకేనా? మీ పేరెంట్స్ వాల్యూ తెలుస్తుంది, మీకు ఫుడ్ వాల్యూ తెలుస్తుంది, మీకు ఫ్రెండ్స్ వాల్యూ తెలుస్తుంది గైస్, ఓకేనా? అసలు మీకు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది గైస్, ఓకేనా? సో నేనేమంటానంటే మీరు ఇంటికాడ ఉన్నప్పుడే మీరు పేరెంట్స్ వండిన వంటలని వంకలు పెట్టకుండా తినండి గైస్, ఓకేనా? వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి గైస్. ఇంకోటి ఏంటంటే ఇది నా రిక్వెస్ట్ గైస్, ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీరు ఇంటికాడ ఉన్నప్పుడే వంట చేయడం నేర్చుకోండి గైస్, ఓకేనా? వంట చేయడం ఎంత ఇంపార్టెంటో నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది గైస్, ఓకేనా? సో మీరు అనుకోవచ్చు, అన్న ఏంటన్నా నేను అబ్బాయిని వంట చేయాలా, అమ్మాయిలు వంట చేస్తారు నేను వంట చేయను అనుకుంటే గైస్ మీరు చాలా బాధపడతారు. సో మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీరు వంట చేయడం నేర్చుకోవాలి గైస్. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా వంట చేయడం వచ్చుంటే నేను కూడా బయట రూమ్ తీసుకుని నాకు నచ్చింది నేను వండుకుని తినేవాడిని గైస్, ఓకేనా? నాకు వంట రాదు కాబట్టి నేను బయట పీజీ తీసుకుని వాళ్ళు వండిందే తినాలి గైస్, ఓకేనా? వాళ్ళు ఏ రోజు ఏది పెట్టినా వాళ్ళు తినాలి గైస్, ఓకేనా? ఏంటి నేను సోమవారం ఎత్తాను, నాకు శనివారం నేను ఇస్తాను, నాకు మంగళవారం ఎత్తాను అని అంటే కుదరదు గైస్, ఓకేనా? ఒకవేళ తినకపోతే వాళ్ళకేం నష్టం ఉండదు, నీ కడిపే మాడుద్ది, ఓకేనా? సో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను గైస్, ఓకేనా? మీ పేరెంట్స్తో మంచిగా ఉండండి. మీ పేరెంట్స్ వండి పెట్టిన ఫుడ్ మీద వంకలు చేయకండి గైస్, ఓకేనా? వీలైతే వాళ్ళకి చాలా బాగుందమ్మా అని చెప్పండి గైస్, ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి గైస్, ఓకేనా? వన్స్ మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బయటకు వచ్చారు గైస్. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటికాడ నుంచి బయటకు వచ్చి కష్టపడాలి, ఓకేనా? సో అలాంటప్పుడు మీకు తెలుసుకోవాలి, మీరు మీ పేరెంట్స్ని వదిలి
ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మీరు బయటికి రావాలి. సో మీరేం చేస్తారంటే మీరు ఎడ్యుకేషన్ టైంలోనే మీ పేరెంట్స్తో అక్కడ అంటే ఈ ట్రిప్పులు కానీ లేకపోతే ఇంటికాడ ఉన్నప్పుడే టైం స్పెండ్ చేయండి గైస్, ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే వన్ సెకండ్, చాలామంది చదువుకుంటున్నప్పుడు తర్వాత చదువుతున్నారు, ఆదివారం రెస్టేగా, సెకండ్ సాటర్డే వచ్చుద్ది, సెకండ్ సాటర్డే సినిమాకి వెళ్ళొచ్చు గైస్, ఓకేనా. సెకండ్ సాటర్డే సినిమాకి వెళ్ళొచ్చు, ఆదివారం చదువుకోవచ్చు అని చాలా మంది అనుకుంటారు గైస్, ఓకేనా. కానీ ఎవ్వరు చదవరు. ఎందుకంటే మనకి హాలిడేస్ మనకి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాకే సరిపోద్ది గైస్, ఓకేనా. నేను ఇంకోటి చెప్పాలనుకున్నాను ఏంటంటే మీరు కాలేజ్ లైఫ్ అనేది మళ్ళీ రాదు గైస్, ఓకేనా. ఆ 4 years ఏదైతే ఉందో ఆ 4 years మీరు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి గైస్, ఓకేనా. సో కాలేజీలో బాగా ఎంజాయ్ చేయండి గైస్, ఓకేనా. సో మళ్ళీ ఆ డేస్ తిరిగి రావు, ఓకేనా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను సేమ్ బెంచ్లో కూర్చున్న మా ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను 1-2 నెలలు అవుతుంది గైస్, ఓకేనా. ఎందుకంటే వన్స్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎవరి దారి ఆడదు గైస్, ఓకేనా. ఫోన్ చేయాలన్నా ఫోన్ చేయడానికి మీకు టైం ఉండదు గైస్, ఓకేనా. సో ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు, సో ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది. సో ఏంటంటే ఈ వీడియో ద్వారా నేను 5 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను గైస్, ఓకేనా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు వంట నేర్చుకోవాలి గైస్, ఓకేనా. అది కష్టమైనా మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ మీకు రైస్ పెట్టుకోవడం, కర్రీ చేసుకోవడం రావాలి గైస్, ఓకేనా. మీరు వస్తే నాలాగా కష్టాలు పడకుండా సో మీరు ఏదో ఒక రూమ్ తీసుకుని అక్కడ మీరు సో మీకు నచ్చింది మీరు తినొచ్చు గైస్, ఓకేనా. మీరు అనుకోవచ్చు, అన్న నేను అసలు పీజీలే జాయిన్ అవ్వను, నేను ఇంటికాడుండే వర్క్ చేసుకున్నా అంటే వెల్ అండ్ గుడ్ గైస్, ఓకేనా. కానీ ఎవరైతే రిమోట్ వర్క్స్ కాకుండా ఆన్ సైట్ వర్క్స్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వేరే రూమ్లో స్పెండ్ చేయాలి గైస్. వాళ్ళకే వంట నేర్చుకుంటే ఎప్పుడో కొట్ట అది ఉపయోగపడుతుంది గైస్, ఓకేనా. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి గైస్, ఓకేనా. వన్స్ మీరు ఇంటికాడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మీ పేరెంట్స్తో మాట్లాడతాకి మీకు టైం ఉండదు గైస్, ఓకేనా. ఇంకోటి ఏంటంటే సో అందరితో మాట్లాడాలి గైస్, ఓకేనా. సో ఏంటంటే చాలా మంది ఏంటంటే నాకు మాట్లాడటం రాదన్నా, నేను కొత్త వాళ్ళతో మాట్లాడను, నాకు అంటే నేను తెలియని వాళ్ళతో నాకు మాట్లాడను, నాకు కొంచెం భయం, లేకపోతే నాకు కొంచెం సిగ్గు. సో గైస్ ఇది మీ అందరూ మార్చుకోవాలి గైస్, ఓకేనా. తెలిసిన వాళ్ళతో నువ్వు ఎంత రోజు మాట్లాడినా నీకు ఏమి కొత్త విషయాలు తెలియదు గైస్, ఓకేనా. తెలియని వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. అప్పుడే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళ గురించి నీకు అన్నీ తెలుస్తుంది గైస్, ఓకేనా. ఇంకోటి ఏంటంటే మీకు మనీ వాల్యూ తెలియాలి గైస్, ఓకేనా. మనీ వాల్యూ మనం చదువుకుంటున్నప్పుడు మనం విచ్చలవిడిగా మనం ఖర్చు పెట్టేస్తాం గైస్, ఓకేనా. చదువుకుంటున్నప్పుడు మనం 1000 రూపాయలు 2000 అడిగినా ఇంట్లో వాళ్ళు ఇచ్చేస్తారు, ఎందుకంటే మన చదువుకే హెల్ప్ అవుతుందని. కానీ వన్స్ మన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మనం 1000 రూపాయలు కాదు కదా 100 రూపాయలు అడగాలన్నా మనం సిగ్గుతో అడగలేం గైస్, ఓకేనా. సో మీరు మనీ వాల్యూ తెలుసుకుని మనీ చాలా పొదుపుగా వాడండి గైస్, ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది ఫోన్ యూజ్ చేస్తున్నారు గైస్, ఓకేనా. సో ఫోన్ యూజ్ చేయడం ఆపేసి సో ఎడ్యుకేషన్ మీద సో ఫోకస్ చేయండి గైస్, ఓకేనా. సో తర్వాత ఏంటంటే సో మీరు ఇవన్నీ చేసిన తర్వాత సో మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఈ 5 things మీరు ఫాలో అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నేను పీజీకి వచ్చిన తర్వాత నాకు ఈ 5 things సో నాకు తెలిసినాయి గైస్. కానీ నేను ఈ 5 things ఏమీ చేయలేదు. మనీ మీద ఫోకస్ చేయలేదు, పేరెంట్స్తో టైం స్పెండ్ చేయలేదు, అండ్ వంట కూడా నేర్చుకోలేదు, అండ్ నలుగురితో మాట్లాడటం రాదు, అండ్ ఫోన్ వాడతానే సరిపోయింది. సో ఈ 5 things నేను నేర్చుకోలేదు కాబట్టి నేను ఇప్పుడు నాకు తెలుస్తుంది గైస్, ఓకేనా. సో మీరు చాలా లక్కీ గైస్, ఎందుకంటే ఈ వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి ఈ 5 things మీకు ఇప్పుడే తెలిసినాయి. సో మీరు జాగ్రత్తగా ఈ 5 thingsని అలవాటు చేసుకోండి గైస్, ఓకేనా. సో అలవాటు చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా యూస్ఫుల్ అవుద్ది గైస్, ఓకేనా. సో దట్స్ ఇట్ గైస్. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను. సో ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుద్దో సో కామెంట్ చేయండి గైస్ మీకు ఎలా అనిపించింది. సో ఎవరైనా ఇంట్లో ఉండి మెసేజ్ చేస్తే ఇంట్లో ఉండి ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి గైస్. అండ్ ఎవరైతే ఈ వీడియోని నాలాగా పీజీలో ఉండి వీడియో చూస్తే సో అన్న నేను పీజీలో ఉన్నా సో అని కింద కామెంట్ చేయండి గైస్. సో ఎవరైతే నా కంటెంట్ నచ్చిందో సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బాయ్ గైస్.